కాదు బిట్టు ఎవరి పై కాల్లోనే ఉందన్నా మీరు అందరికి ఇస్తారు లైన్ లో ఉండండి అందరికి ఇస్తారు లైన్ లో ఉండండి మాట్లాడండి నేను పడమాకండి కొంచెం ఉంటామా ఎంతమ్మో వచ్చేటప్పుడు ముందుకు వచ్చాను చెప్పు మేడం గారికి 15 రోజులు బాబు ఎవరితో మాట్లాడారు మీలాంటి వాళ్ళు ఏదైనా గలం ఇప్పితే మాలాంటి వాళ్ళకి ఏమైనా సహాయపడతాం గురించే కదా మాట్లాడతా మీకు సాయం చేయించడానికి మాట్లాడడానికి శరీరం వచ్చారు మాట్లాడుతున్నారు కన్నరేం పడద్దు మాకు పట్టాలు ఇస్తానని ఇవ్వట్లేదు మేడం ఎవరు ఇవ్వట్లేదు లెటర్లు ఇచ్చారు 5 ఎకరాలు వేరే చోట తీసుకున్నాం ఇక్కడ వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు ఆ మాట చెప్పి అందరూ ఓట్లు వేసారు కానీ ఆ ఓట్లు వేసిన కార్పొరేట్ గెలిచారు కానీ ఆ పట్టాల గురించి పట్టించలేదండి ఆ 5 ఎకరాలు ఏమైందో తెలియదు ఈ స్థలం ఏమైందో తెలియదు మేము ఒక యూనిటీ వేసి రైల్వే మినిస్టర్ తో కూడా మాట్లాడాము జరగండి సబ్జెక్ట్ చెప్తా సబ్జెక్ట్ చెప్తూ తీసుకుంటా ఏమి చేయలేదు ఫుడ్ వస్తుంది వాటర్ వస్తున్నాయి అన్ని వస్తున్నాయి కానీ అన్ని పోయినాయి
మా ఇంట్లో సామాన్లు కానీ అన్ని పోయింది, నా సర్టిఫికేట్ సగా పోయింది. ఇంటర్మీడియట్ చదువుతున్నా, సర్టిఫికేట్ 10th ఇంటర్ అన్ని పోయింది. నాకు అమ్మానం లేరు, మా నాన్న దగ్గర బతుకుతున్నా. నాకే స్కీమ్స్ రావు, నాకు రేషన్ కార్డు కూడా లేదు. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవుతాను, నాకు సీట్ అడుగు రేషన్ కార్డు, రేషన్ కార్డు ఎక్కడ తీసుకున్నాను? తల్లి చచ్చిపోయింది, అమ్మ ఎక్కడ తీసుకున్నాను? నేను ఏమన్నా తెలుసా, నా రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఎక్కడ తీసుకుని చచ్చిపోయింది. పుట్టిన సర్టిఫికేట్ లేదు, మా అమ్మకి చనిపోయిన సర్టిఫికేట్ లేదు. ఎలా చనిపోయింది తెలియదు. నాకు 17 years ఇప్పుడు వచ్చి అమ్మ చచ్చిపోయింది. నాన్న దగ్గర పెరుగుతున్నా, నాన్న చూసి కండిషన్ బాగోదు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఒక్క స్కీమ్ కూడా మేడం, ఒక్క స్కీమ్ కూడా బెనిఫిట్ లేదు మాకు, అసలు ఏమీ లేదు. అది మరి యూత్ మనం చాలా ఇబ్బంది పడుతుంది. మేమైతే నా కాలేజ్ ఉంది, నా కాలేజ్ ఓపెన్ చేస్తే నేను ఇల్లు కడుక్కోవాలా, మా నాన్న చూసుకోవాలా, ఎన్టీఆర్ కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి. మళ్ళీ చదువుకుంటే నాకు ఇది అవుతుంది, నా ఫ్యూచర్ బాగుంటుంది. చదివిస్తున్నాను నానమ్మ, కానీ అలాగే నా స్కీమ్స్ లేవు, నాకు డబ్బులు లేవు. నేను పనికి వెళ్తాను, మళ్ళీ ఏంటి హాస్పిటల్ మళ్ళీ ఏంటి చేస్తాను, పార్ట్ టైం జాబ్ చేస్తాను. నేను ఏసీ మెకానిక్ వెళ్తా, మటన్ షాప్ లోకి వెళ్తా, ఏ పని నా పనికి వెళ్తాను. నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను, ప్రతి పార్ట్ టైం జాబ్ చేస్తాను. ఎప్పుడు కష్టపడి ఎప్పుడు ధర్మ చెప్పుకోను, 10 మంది బతికినా కానీ తలెత్తుగా బతకాలని చూసుకుంటాం. అది మా నాన్న నేర్పించింది. అది ఇంతమంది స్కీమ్స్ చేస్తున్నా కానీ బెనిఫిట్ లేదు మేడం. బెనిఫిట్ ఇప్పుడు ఫోటో దిగుతున్నారు, ఇంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు అంతే. సోషల్ మీడియా పెడుతున్నారు, 10 మంది దిగుతున్నారు, ఇంతమంది వచ్చి చేస్తున్నారు, పెడుతున్నారు, కానీ ఎవరికి బెనిఫిట్ లేదు. ఇంతమంది లేడీస్ నుంచి ఉన్నారా, ఇంతమంది లేడీస్ నుంచి ఉన్నా మేడం, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు వచ్చేమన్నది ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అంటున్నారు. అలాగా కానీ చెప్పడం ఇంకోటి ఏంటంటే, మీరు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేకూడదు. స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే వాళ్ళు కూడా పట్టించుకోరు. మీరు ఆ విషయంలో మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఆ విషయంలో మీరు ఏదైనా హెల్ప్ చేస్తే వెంటనే హెల్ప్ అవుతారు. లేకపోతే మీరు ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా పట్టించుకోరు. ముందుకు వచ్చి కొంచెం పక్క జరగండి, కొంచెం పక్క బాగా చేయాలంట. ఎంత నష్టం జరిగింది, కొత్త కాలనీ కాదు, అసలు ఈసారి వచ్చిన నీళ్లు ఎప్పుడు రాలేదు.